పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీ నేతల వల్ల జనసేన నాయకులు ఇబ్బందులు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయడంలో జనసేన పార్టీకి ఇప్పుడు పెద్ద సవాలు ఎదురవుతుంది. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేనను భాగస్వామ్యంగా నామినేటెడ్ పదవులు వస్తున్నా వాటిని భర్తీ చేసే అర్హులైన నాయకులు కనిపించలేదు. ఇప్పటి వరకు కొందరికి ఇచ్చిన పదవుల విషయం పక్కన పెడితే ఇక ముందు కనీసం 30కి పైగా పదవులు జనసేనకు కేటాయించాలంటారు. వీటిని జనసేన భర్తీ చేసుకోకపోతే చివరకు టీడీపీ వాళ్లతోనే వీటిని నింపేసే అవకాశం ఉందని పార్టీ అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. ఇది నిజంగా పార్టీకి పెద్ద మైనసే అవుతుంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి, నెడదవోలు, కాకినాడ రూరల్ వంటి నియోజకవర్గాల్లో పదవులిస్తాం, సరైన నాయకులను వెతకండి, పార్టీ లోపలే చర్చలు జరుగుతున్నాయి. టీడీపీలో అయితే అధిక సంఖ్యలో నాయకులు ఉండడం వల్ల పదవులు కేటాయించడం కష్టంగా మారుతుంటే జనసేనలో మాత్రం లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటును పూడ్చేందుకు వైసీపీ నేతలను చేర్చుకుని వారికి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా పార్టీ అధిష్టానం దాన్ని తిరస్కరించిందన్న ప్రచారం ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తలపట్టుకున్నారు. స్థానికంగా కొందరు నేతలున్నా వారికి స్థాయి పదవులు ఇవ్వాలా వద్దా అన్న సందేహం ఉంది. కానీ మౌనం వహిస్తే ఆ స్థానాలను టీడీపీ నేతలతో నింపేస్తారు. అలా జరిగితే భవిష్యత్తులో తమకే ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్యేల ఆందోళన. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవులు పొందిన టీడీపీ నేతల వల్ల జనసేన నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మరికొందరికి అవకాశం ఇస్తే సమస్యలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.